బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నారండి మీరు. ఇప్పుడిప్పుడే కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది. మహిళలకు 3 సిలిండర్లు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేసింది. మనకు ఈ తేదీ నుంచి కూడా మహిళలకు 3 సిలిండర్లు అయితే వస్తాయని కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది. ఇక ఎవరికి ఇస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఇస్తారు, ఎవరికి ఎందుకు అర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంటలను పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన కేంద్ర ప్రభుత్వం మోదీ గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు మహిళలకు 3 సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఉజ్వల యోజన కింద సిలిండర్లను అయితే ఇస్తూ ఉంది. ఇక ఇప్పుడు తాజాగా 2024లో ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ల కోసం కేవలం 400 చెల్లిస్తే మనకు గ్యాస్ సిలిండర్తో పాటు మనకు 3 వస్తువులు కూడా ఫ్రీగా ఇస్తున్నారండి. ఈ విధంగా 400కి అన్ని రకాల ఐటమ్స్ వస్తున్నాయి. ఉజ్వల యోజన అని, ఉజ్వల యోజన 2.0 అని ఇలా మనకు మహిళలకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అప్డేట్ని అయితే ఇస్తూ ఉంది. ఇక ఎన్నికలు అయితే రాబోతున్నాయి కాబట్టి మన నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కొన్ని పథకాలకు డబ్బులు అయితే కేటాయించారు, కొన్ని పథకాలను తీసేశారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మన మహిళల కోసం అయితే గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇవ్వాలని, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే ఈ 3 సిలిండర్లు అందించాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే, దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఈ ఉజ్వల యోజన పథకం కింద మీరు గ్యాస్కి అయితే దరఖాస్తు చేసుకోండి. మీకు 3 సిలిండర్లు అయితే వస్తాయి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి.